ఇప్పటికీ కూడా నవోదయ గానీ, గురుకుల్ గానీ, సైనిక్ గానీ, జూనియర్ కాలేజెస్‌లలో, ఇంకా ఉస్మానియా యూనివర్సిటీస్‌లలో, ఇలాంటి నిజాం కాలేజీలలో, ఇలాంటి వాటిలల్లో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి. స్టూడెంట్ మంచి ర్యాంక్ వస్తే వస్తది. కానీ ఆ కాలంలో మీరు గురుకుల్ మొత్తం కూడా ప్రైవేట్ వాటిలల్లో, అంటే ప్రైవేట్ వాటిలల్లో కాకుండా గవర్నమెంట్ వాటిలల్లో సీట్ సాధించి చదివారు. అంటే మీ టాలెంట్ ఇక్కడ అర్థమవుతోంది. అంటే ఎట్లా మీరు టోఫెల్‌ను, జీఆర్ఈ ఇలాంటివి కూడా క్వాలిఫై, మీ నాన్న ఎట్లా స్పందించారు ఆ అయితే టైంలో? బేసికల్‌గా మా నాన్న చివరికి అంటే నేను యూఎస్‌కెళ్ళిన తర్వాత ఏదో సందర్భంలో అన్నాడు. మా సిబ్లింగ్స్ అంతా మాట్లాడుకుంటే, ఊరుకోర్రా! వాడిని గవర్నమెంట్ తీసుకొచ్చిందిరా ఈ లెవెల్ వరకు. వాడిని గవర్నమెంట్ బతికిచ్చిందిరా అన్నాడు. అంటే ఈ సెవెంత్ నుంచి ఈ హై స్కూల్ గురుకుల పాఠశాలకెళ్ళినా, గురుకుల పాఠశాల నుంచి గురుకుల జూనియర్ కాలేజ్‌కెళ్ళినా, జూనియర్ కాలేజ్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళినా మా నాన్నకి ఎప్పుడు అర్థం కాలేదు. అండ్ ఇంకొకటి, మీ బ్రదర్ రిలేటెడ్ ఈ భావజాలం ఉంది అన్నారు కదా! మంచి హై పొజిషన్ రిలేటెడ్ లీడర్‌షిప్‌లో ఉండేది. అంటే మిమ్మల్ని అటు అట్రాక్ట్ ఏం చేయలేదా? యెస్. లాట్ ఆఫ్ ప్రెషర్. ఆయనతో ఉన్న లీడర్స్ ఓకే. అడిగారు. మీ అన్న స్టెప్ ఇంటూ ఇష్యూస్. హ్మ్. ఏం ఏం స్టెప్ ఇంటూ ఇష్యూస్? ఓకే. పీక్ టైమ్‌లో ఒక ఫ్యామిలీ మెంబర్‌ని కోల్పోయి, ఒక సైడ్ ఆర్థిక ఇబ్బందులు, ఒక సైడు అసలు ఏంటి లైఫ్ ఇంతేనా? ఆ కన్‌ఫ్యూజన్‌లో ఒక్కటే అనుకున్నాను నేను. అప్పుడు చాలా ఎన్‌కౌంటర్స్ ఇవన్నీ అవుతుంటే, నేను కూడా పోతా, నేను కూడా ఎన్‌కౌంటర్ అయిపోతా. నో, నో, నో. ఐ బిలీవ్ ఇన్ కాన్స్టిట్యూషన్. నేనెళ్ళలేదు. నా ఫ్రెండ్స్‌ని కూడా డిస్కరేజ్ చేశాను. వద్దు, మనం చదువుకుందాం. ఉస్మానియాలో 4 ఇయర్స్ చాలా ఇది లైబ్రరీ, క్లాసు, హాస్టల్ 3 ప్లేస్‌లు. అంటే జనరల్‌గా ఆ టైంలో అక్కడ టీచర్‌ని, ఇప్పుడు మీరన్న ఎస్ఐ వరకు ఈజ్ ఫైన్. అంటే ఎవరిని చూసి అసలు అమెరికా అనే ఆలోచన వచ్చింది అనేది నా అయితే ఉద్దేశం. ఈ ఒకసారి ఇంజినీరింగ్ కాలేజ్‌లోకొచ్చిన తర్వాత, ఇంజినీరింగ్ కాలేజ్‌కొచ్చిన తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ అనేది కొత్త సబ్జెక్టు. ఇక్కడ జాబులు లేవు. ఎక్కువ మంది మా సీనియర్స్ అంతా అబ్రాడ్ పోయేది. మేము మా మా ఉస్మానియాలో స్ట్రెంత్ వచ్చి కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ 34, జేఎన్‌టీయూలో 60 ఇంతే. ఇప్పుడు లక్షలు ఓకేనా. మాకు ఒక్కొక్కళ్ళు 2 జాబులు వచ్చినాయి బయటికి రాగానే. బిగినింగ్‌లో కొంత కష్టం ఉండే. 4 ఇయర్ మేమొచ్చేసరికి సీఎంసీ, ఐబీఎం ఫిజిక్స్ ఇవి నాకు క్యాంపస్ ఇంటర్వ్యూ ఒక జాబ్ వచ్చింది ఎల్ఎన్‌టీ. సేల్ తీసుకున్నా. మీరు అడిగారే ఎంబీఏకి ఎందుకు వెళ్ళలేవు? మళ్ళీ అదే ప్రాబ్లమ్. డబ్బులు లేవు. ఎంబీఏ, ఐఐఎఫ్టీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సెల్ఆర్ ఇది ఐఎం. 12 ఉస్మానియా యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ ఎంబీఎస్ వచ్చినాయి. మళ్ళీ సేమ్ డబ్బులు లేవు. ఈ 2 జాబులలో సేల్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా తెలుసా? ఇక నేను ఏమనుకున్నాను, అదృష్టం లేదు యూఎస్, కానీ సివిల్ సర్వీస్ రాయాలి. ఎవరో చెప్పిర్రు సెంట్రల్ గవర్నమెంట్ సంతకం పెట్టి నీ పని నువ్వు చేసుకోవచ్చని. సేల్ తీసుకున్నా. దుర్గాపూర్‌లో జాయిన్ అయిన తర్వాత ఈ ఈ గ్యాప్‌లో నాది పెళ్లి అయిపోయింది. ఈ గ్యాప్‌లో ఇప్పుడు ఇట్లా అరేంజ్ మ్యారేజే. ఫైనల్ ఇయర్‌లో ఉన్నా. ఫైనల్ ఇయర్ వరకు మా అమ్మని ఆపిన. సెకండ్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసింది. నేను చచ్చిపోతా పెళ్లి చేసుకో, నేను చచ్చిపోతా. ఈ మిగతా 5గురికి అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఇక నాకంటే పెద్ద ఆమె 2 సంవత్సరాలు పెద్ద ఆమె, ఆమెకు 2 పిల్లలు. ఆ గొడవ పల్లెటూరు కదా. పెళ్లి చేసుకో నేను చచ్చిపోతా. సో ఫైనల్ ఇయర్‌లో ఎంగేజ్మెంట్ అయింది. ఫైనల్ ఇయర్‌లో ఎంగేజ్మెంట్ అయింది. అప్పుడు ఇక చిన్న పిల్లలు ఇద్దరని చెప్పి 1 ఇయర్ ఆపారు. 96, 95లో ఇంజినీరింగ్ అయిపోయింది. అంటే ఎట్లా అసలు ఇక అమెరికాకి వే క్లియర్ అయింది కదా! అక్కడ ఏంటి జాబ్ పర్పసా? జాబ్ పర్పస్. నేను అక్కడ దుర్గాపూర్‌లో పనిచేస్తున్నప్పుడు ఒకరోజు జాబ్స్ ఇన్ అమెరికా అని అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. నేను పేపర్స్ బాగా రెగ్యులర్‌గా చదివేది. ఆ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చూసి జంషెడ్పూర్‌కి పోయినా. అక్కడ ఇంటర్వ్యూ. అక్కడ అంటే ఎట్లా ఇది రిజైన్ చేశారా అప్పుడిక? కాదు. చేయలే. ఇదేంటి అంత రిస్క్ కదా. ఈయన ఒక సైడు ఫాదర్ ఇన్ లా, గవర్నమెంట్ ఎంప్లాయీ, కాన్స్టెంట్‌గా ఆయన ఒక రెండో ఫాదర్ అయిపోయాడు ఇక నాకు. పెళ్ళైన తర్వాత ఇక్కడ మా ఫాదర్‌కి ఏం తెలియదు కదా. ఇక ఆయన ఆల్మోస్ట్ ఇక సెకండ్ ఫాదర్ లాగా నన్ను గైడ్ చేయడము, బాగా చూసుకున్నాడు నన్ను. ఓకే. నారాయణ గారని డీఐజీగా రిటైర్ అయ్యాడు. సో చెప్పిన నేను నాకు జాబ్ వచ్చిందన్న. అమెరికా ఆయన వద్దన్నాడు. ఇది ఇంత మంచి జాబు, మా ఇంట్లో చెప్పిండు మీ 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 వాడు జాబ్ వదిలేస్తాడట అని.
వాళ్ళు మా అమ్మ రేంద్ర ఇంత మంచి జాబు, ఇంత మంచి డబ్బులు, అమెరికా ఏంది వాళ్ళు డిస్కరేజ్ చేశారు. నేను చెప్పిన ఓ 2 సంవత్సరాలు పోయేస్తా, వాళ్ళకు అబద్ధం చెప్పేసి 2 సంవత్సరాలు పోయేస్తాను. సో అమెరికా పోయేటప్పుడు కూడా ఇప్పుడు జాబ్ ద్వారా వెళ్తున్నా కదా, వీసా వచ్చింది కదా, ఫ్లైట్ టికెట్ కొనుక్కోవాలి. ఈ 18 నెలలు 20 నెలలు వర్క్ చేశాను కదా, దాంట్లో వచ్చిన పైసా మా నాన్నకి ఇచ్చాను. మా నాన్న అప్పులు చేశాడు, ఇల్లు కొనడానికి అప్పులు చేశాడు, మంచిదే. భూములు కొన్నాడు, అప్పులైనాయి. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నేను ఛాలెంజ్గా తీసుకున్నా. సో ఈ అమెరికాకు వెళ్ళడానికి పైసలు లేవు, మా నాన్న లేవన్నాడు. ఓకేనా, ఒక టీచర్ ఇచ్చాడు, ఆయన పేరు భోజన్న, ఆర్మూర్లో పిసి భోజన్న అనే టీచర్. పోయినా వాళ్ళ ఇంటికి పోయినా, ఇటు వచ్చినావు అన్నాడు. ఏం లేదు సార్ అన్న. లేదు ఏదో పని మీద వచ్చినావు అన్నాడు. సార్ నాకు ఇట్లా అమెరికాకు వీసా వచ్చింది, ఒక 50,000 కావాలన్న. 10 నిమిషాలలో అసలు వాళ్ళు ఇంట్లో మనిషి చనిపోయాడు, వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉంటారు. నో రాయ్, ఇది నీకు మంచి లైఫ్ ఇస్తుంది, అది నా బాధ్యత అని చెప్పి 50,000 తీసుకొచ్చి నా చేతిలో పెట్టి బస్సు ఎక్కించి ఒక్కొని నాకు తోడుగా హైదరాబాద్కి పంపించి. అమెరికాకు వెళ్ళారు కదా, వెళ్ళిన తర్వాత ఎట్లా అంటే జాబ్ పర్పస్లో కానీ ఎడ్యుకేషన్ పర్పస్ అక్కడే కదా ఎంబీఏ అయితే చేశారు? నేను యాక్చువల్గా ఫస్ట్ జాబ్ చేశాను, ఒక 4-5 ఇయర్స్ జాబ్ చేశాను. నాకు ఎంబీఏ అంటే చాలా ఇష్టం. సో అది కూడా నాకేదో తెలిసి ఇష్టం కాదు, ఇక్కడే ఈ దగ్గరలోనే కార్నర్లో ఇప్పటికి ఉంది అది. నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడే ఎంగేజ్మెంట్ అయింది. ఈమెను చూడడానికి వస్తే నేను అక్కడ క్రాస్ అవుతుండే, ఆడ BEMBA అనే ఒక బోర్డు కనిపిస్తుండే ఎప్పుడు. డిఫెన్స్ ఆఫీసర్ డిఫెన్స్ కాలనీది. BEMBA కాంబినేషన్ నాకు బాగా అనిపించింది. నాకేం తెలియదు ఎంబీఏ అంటే, తర్వాత జాబ్స్ ఏముంటాయో తెలియదు. అంటే చూడు ఇక్కడ అంటే ఎంత పేదరికం, అంటే ఇది ఎడ్యుకేషనల్ పూర్నెస్. ఎంబీఏ చేస్తే నువ్వు మేనేజర్ అవుతావు, ఎంబీఏ చేస్తే నీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ మ్యాన్. నో జస్ట్ బోర్డు నచ్చింది నాకు. ఇది BE, ఉస్మానియాలో చేస్తే BE, JNTUలో చేస్తే బీటెక్. సో BEMBA, అరే ఇది బోర్డు చాలా బాగుందండి. సో బట్ యూఎస్కి వెళ్ళిన తర్వాత ఎంబీఏ అంటే ఏంటో తెలిసింది నాకు. ఒక 5 ఇయర్స్ జాబ్ చేసి ఎంబీఏలో పైసలు. అక్కడ ఏంటి జాబ్ యాజ్ ఏ ఫస్ట్ ప్రోగ్రామర్ వెళ్ళాను. ఇక్కడ ఇండియాలో కూడా సేల్లో ప్రోగ్రామరే, బట్ టైటిల్ వచ్చి జూనియర్ మేనేజర్. అవి టైటిల్స్ జూనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ. ఫైనల్గా నా ఫ్రెండ్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో ఇప్పుడు అంతా GMలలో, జనరల్ మేనేజర్స్. ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళడం ఒక ఎత్తు అయితే, అమెరికాకి వెళ్ళిన తర్వాత ఎంబీఏ చేయడం అనేది కంప్లీట్ కమ్యూనికేషన్ కానీ, తర్వాత ఈ బిజినెస్ నాలెడ్జ్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, అక్కడ ఎంబీఏ భలే ఉంటుంది. హైలీ రికమెండ్. మీరు ఏమన్నా చేయండి, మీరు సైన్స్ కానీ, హిస్టరీ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఒక 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎంబీఏ చేస్తే నీలో ఉన్న స్ట్రెంగ్త్ను బయటకు తీసుకొస్తుంది ఎంబీఏ.